అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో 8వ రోజు పూజా విధానం, అలాగే నైవేద్యాలు, వీటన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఈ 7 రోజులు కూడా అమ్మవారిని చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నాం కదండి. మీరు కూడా బాగా పూజ చేసుకుంటున్నారు అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఏ రోజున ఏ అమ్మవారిని పూజించాలి, ఏ రంగు చీరను అమ్మవారు ధరిస్తారు, నైవేద్యాలు అన్నీ కూడా మన ఛానల్ ద్వారా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను కదండి. ఇవాల్టి వీడియోలో 8వ రోజున ఎవరిని పూజించాలి అనే విషయాలను చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈరోజు అంటే 29 సెప్టెంబర్ 2025 సోమవారం మూలా నక్షత్రం సరస్వతీదేవిని పూజించాలి. ఈరోజు పిల్లలందరూ కూడా సరస్వతి అమ్మవారిని ఆరాధించాలి. మంచి బుద్ధితో, మంచి నడవడికతో జ్ఞానాన్ని సంపాదించి తెలివితేటలతో ఉండాలంటే విద్యాప్రదాయిని, చదువుల తల్లి అయినటువంటి శ్రీ సరస్వతీదేవిని ఆరాధించాలి. పిల్లలు మాత్రమే కాదు, మనం అనుకున్న రంగాల్లో రాణించాలన్నా, మనకు తెలివి, జ్ఞానం, నూతన విషయాలపై అవగాహన ఉండాలన్నా ఆ చదువుల తల్లి సరస్వతీదేవి కటాక్షం ఖచ్చితంగా ఉండాలి. ఇంకా అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. మనం ముందు రోజు పెట్టిన పువ్వులు, అక్షింతలు, పూజా సామాగ్రి అవన్నీ కూడా తీసేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. అమ్మవారిని సువాసన భరితమైన పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. అమ్మవారిని పసుపు, ఎరుపు, తెలుపు రంగులతో పూజించుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మనం ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కదండి, యథావిధిగా గణపతి పూజను చేసుకోవాలి. గణపతి పూజను షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించుకోవాలి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షంతలు, పసుపు కుంకుమ సమర్పించి గణపతికి ధూపం దీపం చూపించి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది. ఆ తర్వాత సరస్వతి అమ్మవారిని కూడా పూజ మొదలు పెట్టాలి. సరస్వతి అమ్మవారు తెలుపు రంగు వస్త్రాలతో దర్శనమిస్తారు. అందుకని తెలుపు రంగు పువ్వులతో పూజ చేసుకోవాలి. తెలుపు రంగు అంటే సరస్వతీదేవికి చాలా ప్రీతికరం. తెలుపు రంగు పువ్వులతో పూజిస్తే చాలా ఇష్టపడుతుంది అమ్మవారు. మీ దగ్గర సరస్వతీదేవి విగ్రహాలు కానీ పటాలు కానీ ఉంటే పూజలో పెట్టుకోవచ్చు. చిన్న విగ్రహాలు ఉంటే అభిషేకం లాంటివి చేసుకోవచ్చు. అసలు ఈ పూజ పిల్లల చేత చేయిస్తే చాలా మంచిది. సరస్వతీ కటాక్షంతో పాటు వాళ్లలో భక్తిభావన కూడా పెరుగుతుంది. తర్వాత మనం ప్రతిరోజు కూడా జవ్వాది పౌడర్ను అమ్మవారి పాదాల వద్ద వేసి ఆ తర్వాత ఆయా అవతారానికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి అంటే 108 నామాలు చదువుకుని కుంకుమ పూజ చేసుకుంటున్నాం కదా. ఈరోజు కూడా ప్రతిరోజులానే అమ్మవారి పాదాల వద్ద జవ్వాది పౌడర్ వేసి సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. తర్వాత సహస్రాలు, ద్వాదశ నామాలు, సరస్వతీదేవి కవచం, సరస్వతీదేవి స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకోవాలి. వాటితో పాటుగా ప్రతిరోజు కూడా లలితా సహస్రనామం కూడా తప్పకుండా చదువుకోవాలి. మీరు ఆ నామాలు, ఆ అష్టోత్తరాలు చదువుతున్నప్పుడు పిల్లల చేత పువ్వులు, అక్షంతలు వేయించండి. సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూల. సరస్వతీ తల్లిని పూజించడం వల్ల వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు అవన్నీ కూడా బాగా వస్తాయి. సకల విద్యలకు సరస్వతీ తల్లి అధిష్టాన దేవత. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండం, కమండలం, అక్షరమాల ధరించి అభయహస్త ముద్రలతో భక్తులకు అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతీదేవి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. విద్య, వాక్కు, సంగీతం, నృత్యం వంటి కళలు ఈ అమ్మ అనుగ్రహం వల్లనే కలుగుతాయి. వ్యాసుడు, వాల్మీకి లాంటి ఎందరో మహర్షులు, మహనీయులు ఈ తల్లిని ప్రసన్నం చేసుకునే మహోన్నతమైన కావ్యాలను రచించారు. విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. ప్రతి మనిషికి ఈ అమ్మ జ్ఞానదేవత అనే సందేశాన్ని ఈ అవతారం ద్వారా మనకు తెలుస్తుంది. అష్టోత్తరాలు, లలితా సహస్రాలు అవన్నీ చదువుకున్నాక అమ్మకు ధూపం దీపం చూపించి తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ
పంచహారతిని ఇవ్వండి. ఈరోజు నైవేద్యంగా పరమాన్నం, అల్లం వేసిన గారెలు, అటుకులు, బెల్లం ఇలా ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. తర్వాత మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, డ్రై ఫ్రూట్స్ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యం అయిన తర్వాత తాంబూలాన్ని సమర్పించాలి. అమ్మవారికి ప్రతిరోజు కూడా తాంబూలాన్ని సమర్పిస్తున్నాం కదా. తమలపాకులు, 2 అరటిపళ్ళు, వక్క, పసుపు, కుంకుమ, గాజులు, పూలు ఇవన్నీ కూడా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ కర్పూర హారతిని కూడా సమర్పించాలి. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. తర్వాత మన పిల్లల పుస్తకాలు లేదా ఏవైనా ఇంపార్టెంట్ పుస్తకాలు ఉంటే వాటిని కూడా గంధం కుంకుమ బొట్లు కానీ, ఓంకారం కానీ, స్వస్తిక్ కానీ వేసి అమ్మవారి దగ్గర పెట్టాలి. ఈరోజు పూజలో పెట్టిన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు వీటిని చిన్నపిల్లలకు ఎవరైనా సరే దానం చేయండి. మంచి చదువు రావాలన్నా, అన్నింటిలో ముందు ఉండాలన్నా, అన్ని విజయాలు సాధించాలన్నా, ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా అమ్మవారు మనస్ఫూర్తిగా వేడుకోవాలి. అమ్మవారి కరుణ కటాక్షం వలన అన్ని విజయాలు మన సొంతం అవుతాయి. ఈ దేవీ నవరాత్రుల్లో చాలామంది సరస్వతీదేవి అవతారం రోజు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. అక్షరాభ్యాసం చేయించడం ఎంతో మంచిది. ఈ దేవీ నవరాత్రుల్లో ఇంట్లో పొద్దున్న సాయంత్రం కూడా పూజ చేసుకుంటూ కూడా గుడికి వెళ్ళండి. మీకు అందుబాటులో ఉండే ముత్తైదువులు అంటే 3 కానీ 5 కానీ లేదా 9 మందికి కానీ కనీసం ఒక్కరికైనా సరే తాంబూలాన్ని ఇవ్వండి. చాలా మంచిది. ఎప్పుడూ కూడా దానం చేసింది, మనం వేరొకరికి పెట్టింది మనకు మళ్ళీ తిరిగి వస్తుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. మీరు కూడా తప్పకుండా అమ్మవారి పూజ చేసుకోండి. అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.